వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈ రోజు మేము జోరపప్పు చేయాలనుకున్నామండి. ఆ జోరపప్పుకి కాంబినేషన్ ఎల్లిపాయ కారం చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. ఒకసారి ఎలా చేయాలో చూద్దాం రండి. మేము కుక్కర్లో వేయకున్నట్లు ఇట్లా గుండాలు పెట్టి చేయాలనుకున్నామండి. కానీ ఇట్లా గుండాలు పెట్టి చేస్తే బాగా టేస్ట్ బాగుంటుందండి. ఇట్లా చేస్తే కుక్కర్లో పెడితే ఎంతసేపు కాదు, 10 నిమిషాల పప్పు అయిపోతుంది. కానీ అంత టేస్ట్ రాదనమాట పప్పు. కాబట్టి మేము ఇదిగోండి ఇది నీళ్ళు వేసి ఎసరేసి పెట్టినానండి. ఇది ఎసరు కాగిన తర్వాత బ్యాళ్ళు వేస్తామండి. ఇప్పుడు ఇలా చేయడం వల్ల పప్పు టేస్ట్ బాగుంటుంది, రుచిగా ఉంటుంది, బాగుంటుంది. ఏమంటే టైం చాలదండి. ఇప్పుడు వాళ్ళకి అందరికీ కావాల్సంటే అంత కుక్కర్లోనే కావాలని 10 నిమిషాల పప్పు చేసుకుని పోతారండి. కానీ ఈ పప్పు ఇలా చేసుకుని తింటే ఎలా టేస్ట్ ఉంటుందో ఒకసారి నేను చేసిన తర్వాత మీరే చూడండి ఎలా ఉంటుంది అనేది. కానీ కమ్మగా బాగుంటుంది. ఇదిగో చూద్దాం రండి. ఎసరు కాగింది, ఇదిగో నీళ్ళు ఉడుకుతున్నాయండి. ఇప్పుడు మనం బ్యాళ్ళు వేసుకుందామండి. ఇంతకుముందు అయితే పప్పు అందరం ఇలాగే చేసుకునేవాళ్ళం అండి. మా పెళ్ళైన కొత్తలోన, మేము చిన్నతనంలోన 30 ఏళ్ళ బ్యాక్ ఇట్లానే చేసుకునేవాళ్ళం అండి. ఏమంటే ఇప్పుడు అన్ని మొత్తం కుక్కర్లు వచ్చిన తర్వాత ఇదిగో పసుపు వేయాలండి. బ్యాళ్ళు వేసిన తర్వాత పసుపు, ఇదిగో పసుపు వేసాను కదండి. కొంచెం నూనె వేయాలి. నూనె వేస్తే తొందర ఉడికిపోతాయండి బ్యాళ్ళు. లేట్ కావన్నమాట, తొందర. ఇదిగోనండి ఇది ఇలా ఉడుకుతా ఉంది. ఇది ఉడికేలోపు మనము ఎల్లిపాయ కారం రెడీ చేసుకుందామండి, దంచుకుందాం రండి. ఇదిగో ఎల్లిపాయ కారంకి కావాల్సినవి ఉప్పు, జీలకర్ర, కారం, ఎల్లిపాయలు దంచుకుందామండి. ఇప్పుడు ఇవి ముందుగా ఈ జీలకర్ర వేసుకొని దంచుకుందామండి. ఇది ఇంకా ఈ తర్వాత ఎల్లిపాయలు వేసుకుందామండి. ఎల్లిపాయలు, ఉప్పు, ఇలా రోట్లో వేసుకొని దంచుకుంటే ఎల్లిపాయ కారం చాలా టేస్ట్ ఉంటుందండి. మిక్సీలో వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు అనమాట. ఇదైతే కొంచెం పచ్చగా, ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ మెదగవు కదండి, కాబట్టి బాగా టేస్ట్ ఉంటుంది అనమాట. ఇది ఇలా దంచుకుంటే ఇదిగోనండి అయిపోయిందండి. ఇలా దంచిన తర్వాత అంతా మొత్తం అయిపోయింది. ఇప్పుడు తీసేసుకుందామండి. ఇది ఇదిగో చూడండి ఎలా అయిందో వెల్లిపాయ కారం. బాగా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇది అన్నంలోకి వేసుకొని తింటే బాగుంటుంది అనమాట. ఇదిగో రెడీ అయిపోయింది చూడండి. చూద్దాం రండి ఇప్పుడు ఇది. ఇదిగో చూడండి బ్యాళ్ళు చూడండి ఇలాగా మెత్తగా ఉడికిపోయినాయి చూడండి. ఇదిగో మొత్తం ఉడికిపోయినాయి, ఏం లేదండి. ఇప్పుడు వీటిలోకి మనం ఏం వేసుకోవాలంటే టమాటాలు వేసుకుందామండి. ఒక 3 టమాటాలు వేసుకుందామండి, ఎక్కువ వద్దు. బాగా లావుటివి 3 వేసుకుందాము. ఇదిగోనండి ఎల్లిపాయలు కూడా వేసుకుందామండి. ఇదిగో ఎల్లిపాయలు, కొద్ది కరివేపాకు, కొద్ది కొత్తిమీర, పసుపు ముందే వేసినాం కదండి. ఇప్పుడు కారం, దీనికి కారం ఎక్కువ వేసుకోరాదండి. కారం ఎక్కువ వేసుకోరాదండి దీనికి, ఎందుకంటే ఘాటు ఉంటే జోరపప్పు అంత టేస్ట్ ఉండదు అనమాట. కారం కొద్దిగా వేసుకోవాలన్నమాట ఇది. ఎందుకంటే పక్కన దానికి కాంబినేషన్గా ఎల్లిపాయ కారం చేసుకున్నాం కాబట్టి కారం కొంచెం వేసుకున్నప్పుడు సప్పగా ఉండాలన్నమాట. కొద్దిగా చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేసుకున్నానండి, ఎక్కువ వేయలేదు. ఇదిగోనండి ఇంత జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఇదిగో జీలకర్ర ఇంకన్నీ వేసేసాము. ఇంకొక 10 నిమిషాలు ఉడికిస్తే ఈ టమాటాలన్నీ మగ్గిన తర్వాత మనం పప్పు వేపుకుందామండి. అంతవరకు ఇది మూత పెట్టేస్తాము. ఇదిగోనండి మనం బాల్యం పెట్టి ఇప్పుడు ఎల్లిపాయ కారంకి తాలింపు పెట్టుకుందామండి. నూనె వేసుకొని తాలింపు పెట్టుకుంటే దాని టేస్ట్ బాగుంటుంది అనమాట. కొద్దిగా నూనె వేసి ఇలా అట్లా ఒట్టిగా అంటే బాగుండదు కదా, కొద్దిగా నూనె వేసి మనం తాలింపు పెట్టుకుందామండి. ఇదిగోనండి నూనె వేడెక్కిందో లేదు చూద్దాం రండి. వేడెక్కిందండి. జీలకర్ర, ఆవాలు వేసి కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకుందామండి. టేస్ట్ బాగుంటుంది అనమాట జీలకర్ర ఎక్కువ వేసుకుంటే. ఇదిగో చిటపట్లు ఆడుతూ ఉంది కదండి. ఇది దీనికి కరివేపాకు అవసరం లేదండి, వేరాదు. ఇంకా
ఈ ఎల్లిపాయ కారం ఉంది కదా, ఈ ఎల్లిపాయ కారం దీంట్లోకి వేసేసుకున్నాం. ఎల్లిపాయ కారం దీంట్లోకి వేసేసుకొని వెంటనే స్టవ్ బంద్ చేసేసుకున్నాం. ఎందుకంటే స్టవ్ అలానే ఉంది, మంట అలానే ఉంటే కారం మాడిపోతుందండి, టేస్ట్ రాదనమాట. అప్పుడు స్టవ్ బంద్ చేసి దీన్ని కలిపేసుకున్నాం. చూడండి ఇప్పుడు ఇలాగా మొత్తం ఎల్లిపాయ కారం ఇలా అయిపోయింది. చూడండి స్టవ్ మనం ఈ కారం వేస్తున్న వెంటనే నూనె కాగింటుంది కాబట్టి వెంటనే స్టవ్ బంద్ చేసుకోవాలండి, లేకుంటే నూనె మాడిపోయిన వాసన వస్తుందండి. ఇది కారం కదట్టి తొందర మాడిపోతుంది. ఇంతేనండి, ఎల్లిపాయ కారం రెడీ అయిపోయింది. మంచి సువాసన వస్తూ ఉంది. ఇలాంటి ఎల్లిపాయ కారం వచ్చి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని ఉత్త ఎల్లిపాయ కారంతో అన్నం తింటే కూడా అంత టేస్ట్ ఉంటుందంటే ఇది మాత్రం చాలా బాగుంటుంది. ఎల్లిపాయ కారం స్టాక్ ఉంటుంది, ఒక 2 నెలలు అయినా ఎత్తి పెట్టుకోవచ్చండి. ఇంట్లో స్టాక్ ఉంటే కూడా బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా అవసరానికి ఏం లేనప్పుడు నెయ్యి వేసుకొని ఇలాంటి ఎల్లిపాయ కారం వేసుకొని తిన్నా కూడా కమ్మగా ఉంటుందండి టేస్ట్. ఉడికిందనే చూద్దాం. చూడండి ఇవన్నీ మొత్తం ఉడికిపోయినాయి, టమాటాలు అన్నీ ఉడికిపోయినాయి. దీంట్లో చింతపండు అవసరం లేదంటే చింతపండు వేయరాదు, జోరపప్పుకి వచ్చి చింతపండు వేయరాదు అనమాట. పులుపు రాదు, పులుపు కారం తక్కువ ఉండాలన్నమాట, కొద్ది సప్పగా ఉండాలి. కాబట్టి టమాటాలు ఒకటి వేసినాం కాబట్టి సరిపోతుంది. ఇదిగో మొత్తం ఉడికిపోయింది. దీన్ని పప్పు రాముకుందామండి, పప్పు వేసి. ఇదిగోనండి పప్పు రాముకుందాము. ఇదిగా కొంచెం పచ్చి కొత్తిమీర వేసుకుందామండి. ఇలా వేసుకుని 2 స్పూన్లు ఉప్పు, మనకి తగినంత మనకి ఎంత కావాలంటే అంత వేసుకుందామండి ఉప్పు. నేను ఇప్పుడు 2 స్పూన్లు వేస్తున్నాను. చాలామంది ఏం చేస్తారంటే స్పూన్తో కలిపేస్తారండి. స్పూన్తో కలిపితే అంతగా మెదగదాము, ఏమో నాకు ఇష్టం ఉండదు. మా ఇంట్లో మేము వచ్చి పప్పు గుత్తగానే ఇలానే రాముకుంటామండి. పప్పు వచ్చి ఇలా రాముకుంటే బాగుంటుంది అనమాట, అంతా కింద కూర్చొని. ఇదిగో చూడండి ఇలా రామేస్తే మెత్తగా అంత మొత్తం అయిపోయింది. ఇదిగోనండి ఇలా అయిపోయింది, అంత రామేసినాను. ఇదిగో పప్పు చూడండి. దీనికి తాలింపు పెట్టుకుందామండి. ఇదిగోనండి దానికి తాలింపు పెట్టుకుందాం రండి. పప్పుకి ఇప్పుడు కావాల్సినంత ఇదిగో ఒక 2 స్పూన్లు వేసినామండి. దాంట్లోకి ఎల్లిపాయలు వచ్చి ఇదిగోనండి ఎల్లిపాయలు వచ్చి కొంచెము కచ్చాపచ్చగా దంచేయాలండి కొద్దిగా. ఇదిగోండి ఎల్లిపాయలు ఇలా కచ్చాపచ్చగా దంచుకున్నాం కదండి, దీంట్లోకి వేసుకున్నామండి. ఇది ఇదిగోనండి అవి మగ్గిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకుందాము. కొద్దిగా ఎర్రబడాలండి అవి. ఈ పప్పు ఇంత కమ్మగా ఉంటుందండి అసలు. ఈ పప్పు చేసుకొని తింటే నోరు చెడిపోయినప్పుడు, ఎప్పుడన్నా మనకి బాగాలేదు మనిషికి అన్నప్పుడు ఇలాంటి సప్పడి పప్పు చేసుకొని, జోరపప్పు ఇలా సప్పగా ఉంటుంది కదా, ఇలాంటివి చేసుకొని తింటుంటే నోటికి కమ్మగా ఉంటుంది. ఇప్పుడు పప్పు పోసుకుందామండి. ఇదిగోనండి వేడి పప్పు అనమాట. అది ఈ తాలింపు ఇలానే ఉన్నప్పుడు ఇలానే పోసుకుంటే పప్పు బాగుంటుందండి. అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు సైడ్కి వేడి నీళ్ళు పెట్టుకుందామండి. కొద్దిగా ఈ వేడి నీళ్ళు ఈ పప్పులకి కావాల్సినవి వేసుకుందామండి. మనం ఇది జోరపప్పు కదండి, మనము కొద్దిగా జోరు ఉంటే కొంచెం నీళ్ళగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. టేస్ట్ కూడా మనకి ఎంత కావాలంటే అంత చూడండి. ఇదిగా చూడండి ఇలా వేసినాము. తాలింపు వేసి కొద్దిగా నీళ్ళు వేసేసినాం దీంట్లోకి. మనకి ఇప్పుడు ఉప్పు కూడా తక్కువ ఉంటుందండి, కొద్దిగా ఉప్పు వేసుకుందాం దాంట్లోకి. అప్పుడు తక్కువ వేసింటాం కదా, ఇప్పుడు నీళ్ళు పోసినాం కదా, కొంచెం ఉప్పు తక్కువ అవుతుంది, కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇది మా అత్త వాళ్ళ ఇంట్లో అండి వంట. ఇది మేము నా పెళ్ళైన కొత్తలోనే మా అత్తగారు ఖచ్చితంగా ఇదే పప్పు ఇష్టపడి చేయించుకునేదాన్ని. నాకు అంతగా వస్తుండలేదు. ఇది ఇలా చేయాలని మా అత్తమ్మ చూపించిందండి ఇది. అందుకే అప్పటి నుంచి మేము కూడా ఈ పప్పు నేర్చుకున్నామండి. ఇంటికి వచ్చిన తర్వాత, మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత పప్పు నేర్పించేది. ఈ వంట మా అత్తమ్మ వంట అండి. ఇది మా ఆయనకు కానీ మా ఇంట్లో వాళ్ళందరికి కానీ ఈ జోరపప్పు అంటే చాలా ఇష్టం అండి. అందుకే చాలా ఇష్టం అంటే అంత ఇష్టం అండి. వేరేది ఏమి ఉండదండి. దీని పక్కన వడియాలు అవి ఏమైనా ఉన్నాయంటే ఇంకా చాలా మాకు వేరేది ఏమి వద్దు, మాకు జోరపప్పు అన్నం చేయండి అని చేపించుకొని తింటారండి కంపల్సరీగా. ఇదిగో చూడండి పప్పు రెడీ అయిపోయింది. ఇదే పప్పు ఇంకా జోరపప్పు. ఇదిగోనండి పప్పు. ఇది ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం రండి. ఇప్పుడు అన్నం పెట్టుకొని జోరపప్పు ఎల్లిపాయ కారము నెయ్యి వేసుకొని అన్నం తింటుంటే అంత కమ్మగా ఉంటుంది. అందుకే ఒకసారి ఎలానో చేసుకొని తిందాం రండి. ఇప్పుడు
దీంట్లోకి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఇలా ఇదిగోనండి ఈ పప్పు వేసుకుందాం దీంట్లోకి. ఇదిగో వెళ్ళిపోయే కారం అండి, కొద్దిగా కారం ఉంటుంది కదండి, కొద్దిగా వేసుకుందామండి, ఎక్కువ వద్దు. ఇలా చూడండి, ఇదిగో వెళ్ళిపోయే కారము, నెయ్యి, వేడివేడిగా అన్నము పప్పు ఇలా పెట్టుకొని ఇలా తింటుంటే దీని టేస్ట్ ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుందండి. మనకి వేరే ఏం అవసరం లేదండి. ఇలాంటిది ఎక్కడికైనా టూరిస్ట్ పోయినప్పుడు, దేవస్థానాలు పోయినప్పుడు అక్కడ భోజనాలు అన్నీ మనకు సరిపోవు కదండి. అవన్నీ అక్కడ తినొచ్చిన తర్వాత ఇలాంటి వంట చేసుకొని తిన్నామంటే ఇంకా మనకి ఇంకో ప్రపంచం ఉండదండి. అంత బాగుంటుంది అసలు. వేడిగా ఉందండి, చాలా టేస్టీగా ఉందండి. ఎంత రుచిగా ఉంది, ఎంత కమ్మగా ఉందండి. నేను చెప్పినట్లు ఇదే మాదిరిగా జోరపప్పు మీరు చేసుకొని తినండి, మీకే తెలుస్తుంది ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.